హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో మనం పేజ్ యాప్ గురించి ఇంకా తెలుసుకుందాము. సో ఇందులో ఏంటంటే పేజ్ యాప్లో ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని ఉంటే కనుక ఇంకొక బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము. సో ముందుగా పేజ్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు మీ ఫింగర్ ప్రింట్తో కానీ ప్యాటర్న్ కానీ యూస్ చేసి లాగిన్ చేయాలి. సో ఈ విధంగా ఇప్పుడు మనమైతే పేజ్ యాప్ అప్లికేషన్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఇంకొక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలంటే కనుక మీకు సింపుల్గా ఇక్కడ అకౌంట్స్ అండ్ కార్డ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీకు పేజ్ యాప్ వాలెట్ అలాగే యూపీఐ అకౌంట్స్ అని వస్తుంది. సో యూపీఐ అకౌంట్స్ మీద ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మనం లింక్ చేసి ఉంటే కనుక అది కనిపిస్తుంది మీకు. అది కాకుండా మరొకటి యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ యాడ్ న్యూ అనేసి ఈ ఆప్షన్తో మనమైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సర్చ్ ఫర్ ఎ బ్యాంక్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ పాపులర్ బ్యాంక్స్లో మీ పేరు ఉంటే కనుక డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసేయండి, మీ బ్యాంక్ పేరుని. లేదంటే కనుక ఇక్కడ మీ బ్యాంక్ పేరు టైప్ చేసి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడైతే ఆల్ బ్యాంక్స్ లిస్ట్ ఒకటైతే ఇక్కడ చాలా ఎక్స్టెన్సివ్ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదంతా వెతకడం కష్టం కాబట్టి మీరు ఇక్కడ పేరు అయితే టైప్ చేసుకుని మీరు సెర్చ్ చేయొచ్చు. సో నాది పాపులర్ బ్యాంక్లో ఉంది కాబట్టి నేను అక్కడి నుంచే సెలెక్ట్ చేశాను. సో బ్యాంక్ని సెలెక్ట్ చేయగానే ఆ బ్యాంక్లో మీరు ఆల్రెడీ కనుక ఇప్పుడు మీరు పేజ్ యాప్లో ఇచ్చిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అదే మొబైల్ నంబర్ మీది ఆ బ్యాంక్లో కూడా లింక్ అయి ఉంటే కనుక మీ అకౌంట్ అనేది వెంటనే యాడ్ అయిపోతుంది. చూసారు కదా, ఒక్క క్లిక్తోనే అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సో యూపీఐ అకౌంట్ యాడెడ్ అనేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది అయితే నేను యాడ్ చేశాను. సో వెంటనే యాడ్ కూడా అయిపోయింది. సో మీ మొబైల్ నంబర్స్ అయితే సేమ్గా ఉండాలి. రెండు బ్యాంక్స్లో కూడా సేమ్ మొబైల్ నంబర్ అలాగే ఈ పేజ్ యాప్లో ఇచ్చిన మొబైల్ నంబర్ సేమ్గా ఉంటే కనుక మీకు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ వ్యూ యూపీఐ అకౌంట్స్ అందాము. ఇందాక ఒకటే బ్యాంక్ కనిపించింది కదా, ఇక్కడ ఇప్పుడు రెండో బ్యాంక్ కూడా నాకైతే డిస్ప్లే అవుతుంది కదా. సో మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఈ హోమ్ పేజ్లో మళ్ళీ ఇక్కడ మీకు అకౌంట్స్ అండ్ కార్డ్స్ అనే దాంట్లో చూస్తే కనుక ఇక్కడ యూపీఐ అకౌంట్స్. సో ఇక్కడ 2 బ్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నా పేమెంట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసి అయితే నేను పేమెంట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో 2 బ్యాంక్ అకౌంట్స్కి కూడా మీరైతే యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకుని ఉంటారు కదా. సో ఏ బ్యాంక్ యూపీఐ పిన్ ఆ బ్యాంక్కి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది పేమెంట్స్ చేసినప్పుడు. ఇక్కడ మీ ప్రొఫైల్లో కూడా మీకు ట్యాప్ చేస్తే కనుక మీకు అదే ఆప్షన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, అకౌంట్స్ అండ్ కార్డ్స్ అని. సో మళ్ళీ ఈ పేజ్కే వస్తారు. సో ఇలాగ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది మీ ప్రొఫైల్లో, అలాగే ఈ మెయిన్ పేజ్లో కూడా అకౌంట్స్ అండ్ కార్డ్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు మరొక బ్యాంక్ అకౌంట్ని ఈ పేజ్ యాప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.